యూనిట్ 3లో నెక్స్ట్ చాప్టర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ నుంచి మీకు దాదాపు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ పార్ట్ నుంచి కూడా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. డిరిచ్లెట్స్ కండిషన్స్. Dirichlet's conditions. A function f of x is said to satisfy Dirichlet's conditions in the interval alpha comma beta if f of x is well defined and is single valued function except possibly at a finite number of points in the interval alpha comma beta. And second point, f of x and f dash of x are piecewise continuous in alpha comma beta. First condition, well defined single valued function except possibly at a finite number of points. మనం ఇంతకుముందు ఫోరియర్ సిరీస్ పార్ట్ 2లో ఫంక్షన్స్ హ్యావింగ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ చేసాం. పాయింట్స్ ఆఫ్ దాంట్లో ఇంటర్వల్స్ సపరేట్ చేసాం. 0 to 1 అని, 0 to π to ఇన్ఫినిటీ అంటే సబ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేసాం. అలా సబ్ ఇంటర్వల్స్గా ఎక్కడ డివైడ్ అయ్యిందంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇంటర్వల్సే ఉంటాయి. ఫస్ట్ కండిషన్ అది. రెండోది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పీస్ వైజ్ కంటిన్యూస్ అంటే మనకి ఆల్ఫా బీటాలోనే మనకు కంటిన్యూస్ అవుతుంది అని తీసుకుంటాం. ఇంతవరకు కండిషన్ గుర్తుపెట్టుకోండి. మనకి దీని నుంచి ఇంపార్టెంట్ థీరం ఒకటి చేస్తాం, ఫోరియర్ ఇంటీగ్రల్ థీరం. ఫోరియర్ ఇంటీగ్రల్ థీరం. ఫోరియర్ ఇంటిగ్రల్ థీరం స్టేట్మెంట్. It states that f of x equal to 1 by pi 0 to infinity minus infinity to infinity f of t cos p into t minus x dt dp. ప్రూఫ్. ఫస్ట్ ఏం తీసుకుంటామంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ satisfying the Dirichlet's condition. Dirichlet's conditions in every interval
every interval minus L comma L, and defined as f of x equal to 1/2 f of x plus 0 plus f of x minus 0గా రాసుకోవచ్చు. దీని పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీలో నేను చెప్పాను. at every point of discontinuity we know that the Fourier series of f of x in minus L comma L is given by ఏంటి ఫోరియర్ సిరీస్ ఫార్ములా? f of x equal to a0/2 plus sigma n equal to 1 to infinity an cos n pi x by L plus bn sin n pi x by L. ఇది ఫోరియర్ సిరీస్ ఫార్ములా. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం. వేర్ ఏ నాట్, ఇవన్నీ మనకు తెలిసిన కండిషన్స్. ఏ నాట్ అంటే ఏంటి? మైనస్ ఎల్ కామా ఎల్ దగ్గర 1/L మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ, నేను టీలో తీసుకుంటున్నాను ఇక్కడ డిటీ, ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఎఫ్ ఆఫ్ టీ అనేది మనకు కావాలి కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ తీసుకుంటున్నా. ఏఎన్ ఈక్వల్ టు 1/L మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఎన్ పై టీ బై ఎల్ డిటీ. బిఎన్ ఈక్వల్ టు 1/L మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ సైన్ ఎన్ పై టీ బై ఎల్ ఇంటూ డిటీ. ఇవన్నీ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ ది అబోవ్ వాల్యూస్ ఇన్ 1 we get. ఒకసారి ఇంతవరకు చూడండి, మనం ప్రూవ్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/π 0 to infinity మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ కాస్ పి ఆఫ్ టీ మైనస్ ఎక్స్ డిటీ డిపి అనేది ప్రూవ్ చేయాలి. ఈ బ్రాకెట్ లేకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్నా పర్లేదు. తర్వాత నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఎలా తీసుకుంటున్నాను? డిరిచ్లెట్ కండిషన్స్ సాటిస్ఫై చేసే విధంగా. మీరు ఆల్రెడీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో కొన్ని బ్యాచెస్ సిఎస్సి వాళ్ళు విన్నారు. పీస్ వైజ్ కంటిన్యూస్ అంటే డిరిచ్లెట్ కండిషన్స్లో పీస్ వైజ్ అనేది ఒకటి నేర్చుకున్నాం. ఇంకోటి ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీగా ఇంటర్వెల్ని మనం సపరేట్ చేసుకోవచ్చు. ఆ సపరేట్ చేసుకునే దాన్ని మనం ఇక్కడ రాసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అని చెప్పి రాసుకున్నాం. దాని నుంచి ఫోరియర్ సిరీస్ మైనస్ ఎల్ కామా ఎల్ ఇంటర్వెల్ దగ్గర ఫోరియర్ సిరీస్ ఫార్ములా రాశాను. a0/2 సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by L bn sin n pi x by L. అంటే a0 అంటే an bn రాశాను. ఇవన్నీ మనకు తెలిసిన ఫార్ములాసే. ఈ ఫార్ములాస్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో రాస్తున్నా. 1లో రాస్తే మనకు ఏం జరిగిందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0 అంటే మన ఫార్ములా ఏంటి? ఆల్రెడీ 1/2 ఉంది. a0 ప్లేస్లో 1/2L ఇంటిగ్రల్ మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ప్లస్ 1/L సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity. ఈక్వేషన్ 1లో సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity. an అంటే ఎంత రాస్తున్నా, మైనస్ an ప్లేస్లో 1/L టోటల్ కామన్ తీసాను. మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ కాస్ ఎన్ పై టీ బై ఎల్. ఇంకా ఏముంది ఇక్కడ? an కాకుండా మన ఫంక్షన్లో కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిటీ ప్లస్ అగైన్ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ టీ అంటే సైన్ ఎన్ పై టీ బై ఎల్. ఇంకా ఏముంది? సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిటీ. ఇది మనకున్న సబ్స్టిట్యూషన్లో వచ్చిన కండిషన్. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన కండిషన్ ఏంటంటే ఇదేమో a0 వాల్యూ,
ఇది ఏఎన్, ఇది బిఎన్ సబ్స్టిట్యూట్ చేశాను. దాని నుంచి కొన్ని కండిషన్స్ రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2L మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ 1/L సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఏం కామన్ తీయచ్చు రెండిట్లో? ఎఫ్ ఆఫ్ టీ కామన్ తీయచ్చు, అలాగే డిటి కూడా కామన్ తీయచ్చు. కామన్ తీసిగా మిగిలిన వాల్యూస్ రాస్తున్నా. కాస్ ఎన్ పై టీ బై ఎల్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ప్లస్ సైన్ ఎన్ పై టీ బై ఎల్, తర్వాత సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ బై ఎల్ బ్రాకెట్ క్లోజ్ డిటి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి ఫార్ములా? 1/2L ఇంటిగ్రల్ మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి 1/L సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ అంటే ఎన్ పై టీ బై ఎల్ మైనస్ ఎన్ పై టీ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డిటి. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు మనం? 1/2L మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ 1/L సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ. ఏం కామన్ తీయచ్చు అంటే ఎన్ పై బై ఎల్ కామన్ తీయచ్చు. ఎన్ పై బై ఎల్ ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి. ఇది ఈక్వేషన్ 2గా తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఫార్ములా ఇంక రాయాలా మీకు? కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా. ఇప్పుడు లెట్ 1 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మాడ్లెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక కన్వర్జ్ అయితే, ఎల్ ప్లేస్లో ఇన్ఫినిటీ తీసుకుంటే కన్వర్జెస్ అయితే దాని అర్థం ఏంటంటే దట్ ఈజ్ ఇట్ హ్యాజ్ ఏ ఫైనైట్ వాల్యూ. ఇట్ హ్యాజ్ ఏ ఫైనైట్ వాల్యూ. అట్లా కాకుండా లెట్ ఎల్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటూ వి గెట్ ఏం తీసుకోవచ్చు? ఎల్ టెన్స్ టు ఇన్ఫినిటీ కనుక అయితే ఈక్వేషన్ 2లో చూడండి, లిమిట్ ఎల్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/2L ఇంటిగ్రల్ మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందువల్ల? ఈక్వల్ టు 0. ఇన్ఫినిటీ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్ 0 అవుతుంది. అట్లా కానీ కన్వర్జన్ కనుక తీసుకుంటే ఫైనైట్ వాల్యూ అవుతుంది. మనం ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ప్రూవ్ చేయాలి కాబట్టి ఎల్ ప్లేస్లో ఇన్ఫినిటీ తీసుకుంటే, సో ఈక్వేషన్ 2లో ఫస్ట్ పార్ట్ 0 అయిపోతుంది. దేనివల్ల అంటే ఎల్ ప్లేస్లో ఇన్ఫినిటీ తీసుకుంటే. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ లిమిట్స్ ఎప్పుడైతే తీసుకున్నామో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫంక్షను. ఎందువల్ల అంటే సిన్స్ ఇక్కడ రాసిన సిన్స్ మాడ్లెస్ 1/2L మైనస్ ఎల్ టు ఎల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2L మైనస్ ఎల్ టు ఎల్ మాడ్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇదో కండిషన్. సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ 2లో మనం ఏ రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లేస్లో 0 1/L సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ కాస్ ఎన్ పై బై ఎల్ కాస్ ఎన్ పై బై ఎల్ ఇంటూ టీ మైనస్ ఎక్స్ ఇంటూ ఇంతవరకు బ్రాకెట్ రాసుకోండి డిటి. ఈ పైన కూడా ఇంతవరకు కాస్ ఆఫ్ ఇది ఫంక్షను బ్రాకెట్ రాసుకోండి కాస్ ఎన్ పై బై ఎల్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది 0 కాబట్టి రాయిపోయినా పర్లేదు, నెక్స్ట్ స్టెప్ నేను కంటిన్యూ చేస్తున్నాను. పుట్ పై బై ఎల్ ఈక్వల్ టు డెల్టా పి ఇంప్లైస్ 1/L ఈక్వల్ టు డెల్టా పి బై పై. ఇది రాసుకుందాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రాసుకుంటే 1/L ప్లేస్లో సిగ్మా లోపలే రాసుకుంటున్నాను నేను డెల్టా పి బై పై ఎఫ్ ఆఫ్ టీ కాస్ ఇక్కడ పై బై ఎల్ ప్లేస్లో డెల్టా పి అంటే ఎన్ డెల్టా పి ఇంటూ టీ మైనస్ ఎక్స్ ఇంటూ
డిటి. ఇది మనకు వచ్చిన కండిషన్. దీన్ని మళ్ళీ ఎలా కంటిన్యూ చేస్తున్నామంటే 1/πని బయట రాసుకుంటున్నా కంటిన్యూషను. 1/π సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ, n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. మనం మిస్టేక్స్ రాసాం, ఒకసారి చెక్ చేద్దాం. పైకి తీసుకొస్తే ఇక్కడ చూడండి, లిమిట్స్ రాయాలా చూడండి. ముందు పేజీలో లిమిట్స్ ఉన్నాయి, ఈ పేజీలో లిమిట్స్ రాయాల. f(t) దగ్గర బ్రాకెట్ -l to l లిమిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా -l to l f(t) దీనికి బ్రాకెట్. ఇక్కడ కూడా -l to l f(t) లిమిట్స్ ఒమిట్ చేసాం, జాగ్రత్త చూడండి. సో బ్రాకెట్ -l to l బ్రాకెట్ క్లోజ్. బ్రాకెట్ క్లోజ్. -l to l ఉన్నాయి, జాగ్రత్త చూడండి. ఇక్కడ కూడా -l to l. సో -l to l f(t) cos n చూడండి, π/l ప్లేస్ ఇది రీప్లేస్ చేసాం. మనం ఏం రాస్తున్నామంటే n డెల్టా p ఇంటూ t మైనస్ x బ్రాకెట్ క్లోజ్ dt. ఇది మనకు వచ్చిన కండిషన్. సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు 1/l టెన్స్ టు 0 ఇంప్లైస్ 1/l. l అంటే ఏంటి ఇక్కడ డెల్టా p. 1/l అంటే డెల్టా p కూడా ఏమవుతుందంటే టెన్స్ టు 0 అవుతుంది. 1/l టెన్స్ టు 0 డెల్టా p. అండ్ ఇంకో కండిషన్ కూడా రాస్తున్నాము, సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ π(n డెల్టా p). డెల్టా p ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ డెల్టా π(p) dp అవుతుంది. π(p) dp అవుతుంది. π(p) dp. ఈ కండిషను కంపేర్ చేసుకోండి. దేంతో కంపేర్ చేస్తారంటే దీంతో కంపేర్ చేసుకోండి. n డెల్టా p అంటే ఈ డెల్టా p వాల్యూ మనం ఇక్కడ రాసుకుందాం. పైన డెల్టా p ఉంది, ఇక్కడ రాసుకుంటున్నా. కాస్ n డెల్టా p, π(n డెల్టా p) డెల్టా p ప్లేస్లో మనకు π(p) అంటే ఇక్కడ పై ఉంది కాబట్టి ఇక్కడ పై, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాసే వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ బ్రాకెట్ l ప్లేస్లో -∞ to ఇన్ఫినిటీ f(t) కాస్ ఆఫ్. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మన దగ్గర n డెల్టా p అంటే p వచ్చింది, అంటే p(t మైనస్ x) ఇంటూ dt ఇంటూ డెల్టా p అంటే dp. ఇది మనకు రావాల్సిన కండిషన్. సో p ఇంటూ t మైనస్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టోటల్గా f(x) ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ -∞ to ఇన్ఫినిటీ f(t) కాస్ ఆఫ్ p ఇంటూ t మైనస్ x dt dp. దిస్ ఈజ్ ద ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం. దీని నుంచి రెండు ఫార్ములాస్ రాస్తున్నాను. ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్. ఏంటి ఆ ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్ అంటే f(x) ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ సైన్ px ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ f(t) సైన్ pt dt dp. అలాగే ఫోరియర్ కొసైన్ ఇంటిగ్రల్ దీని ప్లేస్లో ఏం రాసుకుంటున్నాం అంటే f(x) ఈక్వల్ టు 2/π 0 to ఇన్ఫినిటీ కాస్ px, అక్కడ సైన్ ఇక్కడ కాస్ 0 to ఇన్ఫినిటీ f(t) కాస్ pt dt dp. ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించుకొని మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చేసిన కాన్సెప్ట్లు ఇవి కూడా ఇందులో టచ్ కావు. కొత్త కాన్సెప్ట్, జాగ్రత్తగా విని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం అనేది ప్రీవియస్ కూడా అడిగారు. సో జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ని ఫాలో అవ్వండి.